కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. ట్రంప్ ఆర్థిక దోపిడీని ప్రధాని మోదీ ఖండించాలని, లేదంటే కేంద్రానికి మద్దతిస్తున్న చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో దందాలు పెరిగాయని, చంద్రబాబు తీరు మార్చుకోకపోతే జగన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు నారాయణ. అమరావతి రైతులను వంచిస్తూ చంద్రబాబు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. అమరావతి మహిళలు కాచిన కన్నీరు వృధా కాకూడదు, వాళ్ళ కంట నీళ్లు రాకూడదు. దానికోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తో నాకు తెలియదు. వాళ్ళ కంట నీరు రాకూడదు, బాధపడకూడదు. ఫస్ట్ వాళ్ళకి మీరు సేవ చేయకుండా ఇంకెవరు చేస్తారు? ఎవరైతే మీకు ఊపిరి పోసారో, టీడీపీ ప్రభుత్వానికి ఆక్సిజన్గా నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలను తట్టుకొని నిలబడినారో, వాళ్ళకి సహాయం చేయకుండా ఇంకెవరు చేస్తారండి? డైనుడి కాకులో కానుడి కంచంలో పెడతారా? కాబట్టి మీరు కొండందు వీళ్ళకి తీసుకెళ్తారో నాకు తెలియదు, లేదా కొండంత అవుతారో తెలియదు. అమరావతి ప్రజానికి మాత్రం అన్యాయం రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము ఆత్మహత్య చేసుకోవటం బెదిరించేవాళ్ళు. ఒకతను చనిపోయాడు, హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు చనిపోతుంది అది వేరు. ఆయన బాధని చెప్తూ చనిపోయాడు. అది ప్రభుత్వ హత్య కాదు అది. ఇప్పుడు కూడా దానికి రియలైజేషన్ లేదు. ఫస్ట్ ప్రయారిటీ దీని మీద ఇవ్వకుండా ఏ ఏజ్ అంటాడు, విశాఖ అంటాడు, ఇంకోటి అంటాడు, అమెరికా అంటాడు, జపాన్ అంటాడు. ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు, మళ్ళీ ఎక్స్పాన్షన్ పోతున్నాడు. ముందు సంతోషపరచండి. మీరు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మోడీని మెప్పు పొందడానికి, ట్రంప్ని మెప్పు పొందడానికి మీరు ఏం చేస్తారు? కానీ అమరావతి ప్రజానీకానికి స్పష్టమైన సేవ చేసిన తర్వాతనే మిగతా